రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని మెయిన్ రోడ్లో రాజమండ్రి అర్బన్ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి జనం బ్రహ్మరథం కూడా పడుతున్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. రాజమండ్రి సిటీలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంకు జనం బ్రహ్మరథం పట్టిన దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. ఈ రోజు రాజమండ్రి డైలక్స్ సెంటర్ నుంచి ఇక్కడ కోటకొమ్మ సెంటర్ వరకు కూడా భారీగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఆదిరెడ్డి వాసు ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారానికి సంబంధించి జనం ఎందుకు ఇంత ఆదరణ పెరిగింది, ఏమనుకుంటున్నారు ప్రజలు? వ్యతిరేకత, వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఎన్డీఏ కూటమితో దక్కుతుంది కాబట్టి ప్రజల నుంచి విశేషమైన స్పందన, ఆదరణ. ప్రజల్లోని తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయలేదన్న బాధ ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా రేపటి రోజున ఎన్డీఏ కూటమి అమలు చేస్తుందనే విశ్వాసంతో వాళ్ళకి రావట్లేదు ఆదరణ. మాకు రోజు రోజుకి విశేషమైన స్పందన, ఆదరణ వస్తూ ఉంది. అంటే వైసీపీ అభివృద్ధి ఎజెండా అంటున్నారు, మీరు అవినీతి అంటున్నారు, కమిషన్లు అంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? 25% కమిషన్ స్పష్టంగా కనబడతా ఉంది. అభివృద్ధి అనేది నోచుకోలేని పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, భర్తరాం ఎంపీగా నువ్వు అభివృద్ధి అని చెప్పి, కమిషన్ అని చెప్పి నువ్వు ఎంపీగా ఫెయిల్యూర్. ఒక ఎంపీ అభివృద్ధి ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తే ఈ పార్లమెంట్గా నగరం కూడా అభివృద్ధి చెందుతుంది అన్నది మా ఎంపీ పురంధేశ్వరి గారు నెగ్గించి చేసి చూపిస్తాం భరతరాంకి. రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి ఉన్నారు పురంధేశ్వరి, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, వైసీపీ వాళ్ళు రోడ్ షోలు చేస్తున్నారు కానీ కనీసం ఓట్లు కూడా అడుగుతలేదు. ఎందుకు భయపడుతున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి? మరి మీకు తెలిసినటువంటి విషయమే, ఏమాత్రం కూడా అభివృద్ధి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వాసంతో వేసినటువంటి సందర్భంలో వారు ఆ అభివృద్ధి అనేది చేయనటువంటి సందర్భంలో ఏ మొహం పెట్టుకుని అడుగుతారండి? కనుకనే ఇవాళ ప్రజల దగ్గరికి వస్తున్నారేమో కానీ ఓట్లు అడగలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటివరకు కూడా మనం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, దగ్గుబాటి పురంధేశ్వరితో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందుతూ వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాము, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటున్నారు. ఇది రాజమండ్రిలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఆదిరెడ్డి వాసు, దగ్గుబాటి పురంధేశ్వరి పాదయాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన లభిస్తున్న పరిస్థితి. వావ్ టు స్టూడియో.